అది ఉన్న పలంగా ఇంత పెద్ద సమస్య ఎందుకైందో మరి, ఇంత పెద్ద ఎత్తున దీని గురించి ఇంత రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అయ్యాల్సిన అవసరం ఏమొచ్చిందో. ఇక్కడ ఒక డైరెక్టర్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. కొంచెం తిని పెంచమ్మా, అది నోటికి అన్నం తింటుండా, గడ్డి తింటుండా, అది నోరా మోరా, ఎక్కడున్నా ఏ వేదిక మీద ఉన్నా ఏం మాట్లాడుతున్నా, ఇది అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా లేకుంటే సమాజం గురించి మాట్లాడుతున్నా. మొన్న ఒక నిర్మాత దిల్ రాజు ఏం చేశాడు, తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి తెలంగాణ సమాజం మొత్తం కూడా కళ్ళు దాగి కూర తింటారని చెప్పి అసభ్యకరంగా మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేసి ఒక రకంగా మనోభావాలు దెబ్బతీసిండు. మొన్న ఘటన మరవక ముందే ఇప్పుడు ఇంకో డైరెక్టర్ పేరు త్రినాథరావు అంట, నక్కిన త్రినాథరావు అంట. ఆయన ఏమంటాడంటే ఒక హీరోని పట్టుకొని, మీకు గుర్తుంటే మన్మధుని సినిమా అని నాగార్జునది ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన ఒక అమ్మాయి అనుషు అనే ఒక హీరోయిన్ పట్టుకొని నేను ఏమంటుంది చూడండి ఇక్కడ. కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా తెలుగుకి సరిపోదు, కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది. అదిగా నవ్వుతుండు దానికి, ఇంకా నవ్వుతాడు ఇంకా దానికి. ఏ వేదిక మీద ఉన్నా ఏం మాట్లాడుతున్నా, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నా మతి భ్రమించి మాట్లాడతారా లేకుంటే తాగొచ్చి మాట్లాడతారా వేదికల మీద? ఏం మాట ఇది అంటే చూసే సమాజం మీద నుంచి ఏం నేర్చుకోవాలి? ఇక పేరు వచ్చింది, నా కింద ఒక డైరెక్టర్ అని ట్యాగ్ వచ్చింది, త్రినాథరావు నక్కిన ఒక డైరెక్టరు, దిల్ రాజు ఒక ప్రముఖ ప్రొడ్యూసరు, ఇంకొకడు ఇంకో పేరు, ఈ ట్యాగ్ లైన్ వచ్చింది. మాకు సమాజంలో గౌరవ ప్రతిష్టతలు ఉన్నాయి, ఇంకేం కావాలని ఒక అహంకారంగా పోతారా? మతి భ్రమించి మాట్లాడతారా, అజ్ఞానంగా మాట్లాడతారా? అక్కడ వేదిక ఏంది, నలుగురిలో కూర్చొని మాట్లాడాల్సిన మాటలు అవి, అవేనా మాటలు? నాలుగు గోడల మధ్య లేదంటే ఓ దోస్తోనో ఇంకెవరితోనో ఇట్లా మామూలుగా మాట్లాడాల్సిన మాటల్ని కాస్త బహిరంగంగా పట్టుకొచ్చి ఈ రకంగానా మీరు అది ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడని సహించలేదు సమాజం కూడా. ఆ హీరోయిన్ ఉద్దేశించి ఆయన మాట్లాడతాడు, ఏమంటాడంటే టాలీవుడ్కి సైజులు సరిపోవమ్మా, బాగా తిని సైజులు పెంచమ్మా అంటుండట. ఇదేం మాట, ఇదేం పద్ధతి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? కనీసం అక్కడ ఉన్నటువంటి ఆ మహిళని కూడా గమనించలేకపోయారా? ఈ సమాజంలో నలుగురు ముంగట ఆయన ఒక పెద్ద హోదాలో ఉన్నాను మాట్లాడుతున్నారు. మీ మాటలు ఏందా? గర్వం ఏంది? అహంకారం ఏంది? కడుపు అన్నం తింటున్నా, గడ్డి తింటున్నా ఆయన. రేపటి రోజు మీ ఇంట్లో పిల్లలకు, మీ ఇంట్లో భార్య పిల్లలు లేకుంటే తల్లి చెల్లి ఇంకెవరు వాళ్ళ గురించి ఇట్లే మాట్లాడుతూ ఊరుకుంటారా మీరు? అంటే మీ నుంచి సమాజం ఏం నేర్చుకోవాలి, చూసేటువంటి వాళ్ళు ఏం నేర్చుకోవాలి? ఈ రకంగా మీరే ఇట్లా ప్రవర్తిస్తుంటే మాకు ట్యాగ్ ఉన్నది, గౌరవం ఉన్నది, పేరు ప్రతిష్టలు పొందుతున్నామని మేమే కొంత విర్రవీగుతాము, విచ్చలవిడితనంగా ఉంటాము, కొవ్వెక్కున్నామని చెప్పి మీరే ఇట్లా ప్రదర్శిస్తూ ఉంటే మిమ్మల్ని చూసే సమాజం, మిమ్మల్ని నుంచి అనుసరించేటువంటి వ్యక్తులను ఏం పాటించాలి? సైజులు పెంచమ్మా అని చెప్పిండట. ఇదేం మాట, ఇదేం దుర్మార్గము? ప్రస్తుతం సాయంత్రం జరిగింది, ఇది మజాక్ అనే ఒక టీజర్ లాంచ్ ఈవెంట్లో ఈ విషయం జరిగినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ అయితే టాలీవుడ్ కొంత ఈ విషయం పైన సీరియస్గా ఉంది, ఇంకా సీరియస్ అయిపోయి అవసరమైతే ఆయన మీద చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉన్నది, చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉన్నది. సైజులు పెంచమ్మా అని చెప్తున్నాడట. అందుకే చెప్తున్నాం, సమాజంలో కొంత మాట్లాడే ముందు అవగాహనతో మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నామో తెలుసుకొని మాట్లాడాలి. పిసపిసా ఇట్లనే మనం దిల్ రాజు అన్నట్టుగా నువ్వు అన్నట్టుగా మాట్లాడితే అది ఇబ్బందికరంగా ఉంటుంది. సమాజం మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఈ సొసైటీ మిమ్మల్ని చూసేటువంటి ఏం నేర్చుకోవాలి, వాళ్ళే మీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. వెంటనే త్రినాథరావు బహిరంగంగానే క్షమాపణ చెప్పాలి, ఆ అమ్మాయితో పాటుగా తెలంగాణ సమాజానికి కానీ లేకుంటే చూసేటువంటి వ్యూవర్స్ ఎవరికైనా కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ మాటల్ని ఎట్టి పరిస్థితుల్లో సహించలేం. ఇప్పుడు నేను చూసి ఇంకో అనుసరించి ఇట్లే మాట్లాడితే ఏం కావాలి? ఇక్కడ చూడండి, కొంచెం తిని పెంచమ్మా, అన్నీ కొంచెం ఎక్కువ సైజులో ఉండాలి. నటి అనుషుని ఉద్దేశించి దర్శకుడు త్రినాథరావు వివాదాస్పద వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్, నెటిజన్లు ఫైర్. ఇలాంటి వ్యక్తులను చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని డిమాండ్. బలుపు, అహంకారం, కొవ్వు, కండకవరం అన్ని కలగలిపినటువంటి మాటలు అనేట్టుగానే భావించాల్సి వస్తుంది. ఏ వేదిక మీద ఉన్నా ఏం మాట్లాడుతున్నా, కొంత అవగాహనతో మాట్లాడుతున్నా, పిచ్చిగా మాట్లాడుతున్నా గమనించకుండా ఈ పిసపిస మాట్లాడితే ఈ పిసోలను చూసి జనం ఏమైపోతారు? గతంలో సినిమాకి ఇట్లనే వచ్చింది, వాడు డుగ్గు డుగ్గు డుగ్గుడుగు అని చెప్పని తీసుకొచ్చుడు, అమ్మాయిలను చిడాయించుడు, వాళ్ళని చూసి నేర్చి జనాలు ఇట్లా తయారవుడు, తగ్గేదేలే అనుడు. ఏంది మా పనులని వాళ్ళని చూసి ఏమనుసరించి జనం ఏం నేర్చుకోవాలి? కొంత వీటిపైన చర్యలు ఉండాల్సిన అవసరం ఉన్నది. సినిమాల్లో కూడా ఈ సంస్కృతి మనం సహించలేం. వెలుగు విషయానికి వస్తే